సో మనం జియోగ్రఫీలో ఉన్నాం. జియోగ్రఫీలో ఫస్ట్ క్లాస్ ఏంటంటే జియోగ్రఫీ అంటే ఏంటి, అది ఇక్కడ నుంచి పుట్టింది అని మనం చూసుకుందాం. జియోగ్రఫీ అంటే ఇది గ్రీకు భాషా పదం. ఓకే, గ్రీకు భాషా పదం, గ్రీకు భాషా పదం. ఓకే, నెక్స్ట్ ఈ జియోగ్రఫీని గ్రీకు భాషలో జియో అంటే భూమి. ఓకే, జియో అంటే భూమి, గ్రాఫీ అంటే వర్ణన అని అర్థం. ఓకేనా, వర్ణన అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ జియోగ్రఫీ అంటే ఎక్కడి నుంచి పుట్టింది? గ్రీకు భాష నుంచి పుట్టింది. జియో అంటే భూమి, గ్రాఫీ అంటే వర్ణన, ఇందుకోసం జియోగ్రఫీ అంటే భూగోళ శాస్త్రం అని చెప్పేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఎరిటోస్థెనిస్, ఫస్ట్గా ఎరిటోస్థెనిస్ ఎవరంటే ఈయన జియోగ్రఫీ అనే పదాన్ని మొదటిసారిగా వాడింది. జియోగ్రఫీ పదాన్ని మొదటిసారిగా వాడింది. ఓకేనా, జియోగ్రఫీ పదమును మొదటిసారిగా వాడిండు. ఓకేనా, మొదటిసారిగా వాడారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే దీంట్లోనే మనకు జియోగ్రఫీలో ఈయన శాస్త్రబద్ధంగా భూమి యొక్క చుట్టుకొలతను కనుగొన్నాడు. భూమి చుట్టుకొలత శాస్త్రీయబద్ధంగా లెక్కించాడు. ఓకే, లెక్కించాడు. ఎవరు? ఎరటోస్థెనిస్. ఈయన జియోగ్రఫీ అనే గ్రంథాన్ని రచించాడు. జియోగ్రఫీ గ్రంథ రచయిత. ఓకేనా, రచయిత. ఓకే, జియోగ్రఫీ గ్రంథ రచయిత. నెక్స్ట్ మనకు వచ్చేది యూనివర్సిటీ. యూనివర్స్ అన్నాం, యూనివర్సిటీ అన్నాం. విశ్వం, నాట్ యూనివర్సిటీ, యూనివర్స్ అంటే మనకేంటంటే విశ్వం అంటే కొన్ని కోట్ల గెలాక్సీలను మరియు ఏమంటారు శూన్య ప్రదేశాలు, నిహారికలు, వీటన్నిటిని కలుపుకొని మనం విశ్వం అంటాం. ఓకేనా, విశ్వం అంటే ఏంటంటే మనకు దీంట్లో ఏముంటాయంటే గెలాక్సీలు, నిహారికలు మరియు శూన్య ప్రదేశాలు. ఓకేనా, శూన్య ప్రదేశాలు. ఓకేనా, వీటన్నిటి సమూహం ఏమంటామంటే అన్నిటి సమూహంని మనం యూనివర్సిటీ అంటాం. ఓకేనా, యూనివర్స్ అంటాం. యూనివర్స్. ఓకేనా, విశ్వం అంటాం. ఓకేనా, విశ్వం. సో మనకు ఒక విశ్వం అంటే తెలిసింది ఏమేమి ఉంటాయి అనేది. గెలాక్సీలు, నిహారికలు, శూన్య ప్రదేశాల సమూహాన్ని మనం విశ్వం అని చెప్పినాం. ఇప్పుడు విశ్వంలో ఇప్పుడు దీని పరిధి అనంతం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీని పరిధి అనంతం. ఓకే, దీని పరిధి అనంతం. నెక్స్ట్ భూమి వయసు తీసుకుంటే హిందువుల ప్రకారం, హిందూ శాస్త్రాల ప్రకారం
హిందూ శాస్త్రాల ప్రకారం మనకి ఏంటంటే 179,000 కోట్ల సంవత్సరాలు అయిందంట. సంవత్సరాలు భూమి పుట్టి హిందూ శాస్త్రాల ప్రకారం 197 కాదు, 197,000 కోట్ల సంవత్సరాలు, 197,000 కోట్ల సంవత్సరాలు భూమి పుట్టి అయిందని హిందూ శాస్త్రాల ప్రకారం మనకు తెలిసిన విషయం. నెక్స్ట్ యాదవుల ప్రకారం మనకేంటంటే భూమి పుట్టి 7,000 సంవత్సరాలు అయిందని యాదవుల శాస్త్రాల ప్రకారం మనకు తెలుస్తుంది. ఓకేనా? భూమి పుట్టి 7,000 సంవత్సరాలు అని ఎవరి శాస్త్రాల ప్రకారం అంటే యాదవుల శాస్త్రాల ప్రకారం మనకు తెలిసింది. ఇంకోటి ఎవరంటే క్రైస్తవ మతాధిపతి అయిన అర్బ్ ఉషర్ బిషప్ ఈయన ప్రకారం ఏంటంటే భూమి ఎప్పుడు పుట్టిందంటే 4,400 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ ఉదయం 9 గంటలకు పుట్టింది. ఉదయం 9 గంటలకు భూమి పుట్టింది. ఎవరి ప్రకారం? క్రైస్తవ మతాధిపతి అయిన అరబ్ బిషప్ ప్రకారం మనకు ఎప్పుడు పుట్టిందంట 4,400 అక్టోబర్ 20వ తేదీన ఉదయం 9 గంటలకు మనకు భూమి పుట్టిందని ఎవరి ప్రకారం అంటే క్రైస్తవ మతాధిపతి అరబ్ బిషప్. ఓకేనా? ఈయన ప్రకారం. సో ఈ విధంగా మనకి ఏంటంటే బేసిక్స్ అనేది నేను ఇస్తున్నాను. బేసిక్స్ నుంచి మనం వెళ్తున్నాం కాబట్టి బేసిక్స్ నుంచి ఇస్తున్నాను, ఎవరెవరు ఏమేమి చెప్పారు అనేది. ఓకేనా? నెక్స్ట్ అధ్యయనం ఎవరు చేశారంటే, ఇప్పుడు అంతా చేసేది మనకు రీసెర్చ్ చేస్తేనే వస్తుంది కదా, రీసెర్చ్. ఓకే, ఇలా ఇది ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏజ్ ఆఫ్ ఎర్త్. ఏజ్ ఆఫ్ ఎర్త్. ఓకేనా? అధ్యయనం అంటే రీసెర్చ్ ప్రకారం మనకి యాజ్ ఫర్ రీసెర్చ్ అధ్యయనాలు. ఓకేనా? లేదా శాస్త్రాలు అధ్యయనం ప్రకారం, అధ్యయనం అంటే రీసెర్చ్ చేయడం. ఓకేనా? రీసెర్చ్ ఎవరు చేశారంటే మెసపటోమియన్లు మరియు ఈజిప్షియన్లు, వీళ్ళిద్దరూ స్టార్ట్ చేసింది అధ్యయనం. దేని మీద అధ్యయనం చేశారంటే ఖగోళ శాస్త్రం మీద. ఓకేనా? ఖగోళ శాస్త్రం మీద వీళ్ళు అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఖగోళ శాస్త్రం అంటే విశ్వంలో ఉండే నక్షత్రాలు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి. ఓకేనా? నెక్స్ట్ శూన్య ప్రదేశాలు కానివ్వండి, వీటన్నిటిని మనం ఏమంటామంటే ఖగోళాలు అంటాం. ఓకేనా? ఖగోళాలు అంటే మనకు మన ఖగోళాలు అంటే ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే విశ్వం అంటే ఇక్కడ మనం ఖగోళ శాస్త్రం అంటాం. విశ్వం గురించి చెప్పే శాస్త్రాన్ని ఏమంటే ఖగోళ శాస్త్రం. ఓకే, ఖగోళ శాస్త్రం అంటాం. అదేవిధంగా రష్యన్ భాషలో దీన్ని కాస్మాలజీ అంటాం. అదేవిధంగా అమెరికా భాషలో దీన్ని ఏమంటామంటే ఆస్ట్రోనమీ అంటాం. దీన్ని విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంటాం. శాస్త్రాన్ని మనం ఖగోళ శాస్త్రం అంటాం. రష్యన్ వాళ్ళు కాస్మాలజీ అంటారు, అమెరికా వాళ్ళు ఆస్ట్రోనమీ అంటారు. ఓకే, ఆస్ట్రోనమీ
ఆస్ట్రానమీ అంటారు. ఓకేనా, ఆస్ట్రానమీ. నెక్స్ట్ అధ్యయనం చేసిన వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా మెసపటోమియన్లు, మెసపటోమియన్లు, నెక్స్ట్ మెసపటోమియన్లు, ఈజిప్షియన్లు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే దేని మీద ప్రశ్న చేస్తుంది, ఈ విశ్వం మీద, ఈ గెలాక్సీ మీద, ఈ జియోగ్రఫీ మీద, మనకు ఖగోళాల మీద వీళ్ళు పరిశీలన చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పటిదాకా పరిశీలన చేస్తారంటే మన గ్రీకులు వచ్చే వరకు పరిశీలన చేస్తారు. అప్పటిదాకా బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఏ విధంగా చేయాలా, అంటే ఏ విధంగా పరిశోధన చేయాలి, ఎలా కనబడుతున్నాయి ఏంటనే వీళ్ళు పరిశోధన చేశారు. అప్పటికి గ్రీకులు వస్తే అప్పటిదాకా బాగా అభివృద్ధి చెందింది. అప్పటి వరకు గ్రీకులు వచ్చేసారు. ఓకేనా, గ్రీకులు ప్రారంభించారు పరిశోధన. ప్రారంభించి అప్పటికి చాలా అభివృద్ధిలో ఉంది. ఏం అభివృద్ధిలో ఉందంటే మన రీసెర్చ్ అనేది అభివృద్ధిలో ఉంది. ఏ రీసెర్చ్ అంటే మన ఈ విశ్వం ఏంటి, ఇదేంటి అంటే జియోగ్రఫీ మీద అంతా రీసెర్చ్ చేయడం వీళ్ళు మొదలుపెట్టారు. వీళ్ళతో పాటు మనకు కొందరు శాస్త్రజ్ఞులు ఉన్నారు. వాళ్ళ పేర్లు అరిస్టాటిల్, ఓకే, అరిస్టాటిల్, అరిస్టార్కస్, ఇంకొకరు మన ఎరటోస్తనీస్, మరియు చివరికి టాలమీ. వీళ్ళందరూ ఏం చేశారంటే ఖగోళాల మీద, అంటే ఖగోళ శాస్త్రం మీద మనకి రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి మనకు విశ్వం అంటే ఏంటి, జియోగ్రఫీలో మనకు ఈ జియోగ్రఫీ మీద పరిశోధన చేసి వీళ్ళు ఏం చేశారంటే ఒక సిద్ధాంతం మనం ఏంటంటే భూకేంద్ర సిద్ధాంతంగా అందరినీ 15వ భూకేంద్రక సిద్ధాంతం. ఓకేనా, భూకేంద్రక సిద్ధాంతం అంటే ఏంటంటే మొత్తం విశ్వానికి, మొత్తం యూనివర్స్కి మన భూమి అనేది సెంటర్ పాయింట్ అని వీళ్ళెవరు అరిస్టార్కస్, ఎరటోస్తనీస్, టాలమీ వీళ్ళు ఏం చేస్తారంటే భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నమ్మించారు. ఓకేనా, దీని తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇది ఎప్పటిదాకా భూకేంద్ర సిద్ధాంతం నమ్మబడింది అంటే 15వ శతాబ్దం వరకు నమ్మబడింది. 15వ శతాబ్దం వరకు మనకు ఏమి నమ్మబడిందంటే భూకేంద్ర సిద్ధాంతమే వాస్తవం ఉంది అనేది వీళ్ళు నమ్మారు. వీళ్ళని చేసే పరిశోధనకి 15వ శతాబ్దం ఐరోపా నుండి, ఓకేనా, ఐరోపాలో 15వ శతాబ్దం నుండి మనకు ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలు, ఓకేనా, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి మరి నిజమేనా, మరి భూకేంద్ర సిద్ధాంతం నిజమేనా అని వాళ్ళు పరిశోధన చేస్తే వాళ్ళకు 15వ శతాబ్దం నుంచి మనకు ఆధునిక ఖగోళ శాస్త్రం అనేది ఆధునిక ఖగోళ శాస్త్రం అంటే ఖగోళ శాస్త్రం అనేది మనకు వాడుకలో ఉంది. ఇప్పటికి కూడా వాడుకలో ఉంది. ఇది ఆధునిక ఖగోళ శాస్త్రం మోడర్న్ మనకు లేటెస్ట్గా వచ్చింది అన్నమాట. లేటెస్ట్గా వచ్చి వీళ్ళు ఏమన్నా అంటే భూకేంద్ర సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి వీళ్ళు పరిశోధన చేస్తే వాళ్ళకి ఏం దొరికిందంటే సూర్యకేంద్ర సిద్ధాంతం. మన విశ్వానికి సూర్యుడు సెంటర్ పాయింట్గా ఉన్నాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని వీళ్ళు ఖగోళ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలు వాళ్ళు ప్రతిపాదించి ప్రూవ్ చేశారు. ఎవరెవరంటే వాళ్ళు నికోలస్ కోపర్నికస్, నెక్స్ట్ జోహన్నెస్ కెప్లర్, నెక్స్ట్ గెలీలియో గెలీలీ మరియు సర్ ఐజాక్ న్యూటన్ వీళ్ళు భూకేంద్ర సిద్ధాంతాన్ని మీద పరిశోధన చేస్తూ
మనకు ఈ భూకేంద్ర సిద్ధాంతం తప్పు అని 15వ శతాబ్దంలో వీళ్ళు ఐరోపా నుంచి ప్రారంభమయ్యి దాని మీద పరిశీలన చేసి భూకేంద్ర సిద్ధాంతాన్ని పట్టించి దాన్ని తిరస్కరించారు. అంటే ప్రజల చేత కూడా వాళ్ళు రుజువు చేశారు సూర్యకేంద్ర సిద్ధాంతం వాస్తవము, సూర్యుని చుట్టూ గ్రహాలు అంతా తిరుగుతున్నాయి, భూమి సూర్యుడు అనేది సెంటర్ పాయింట్ ఉన్నాడని యూనివర్స్కి వీళ్ళు చెప్పారు. ఎవరెవరంటే నికోలస్ కోపర్నికస్ ఒకరు, జెహన్నస్ కెప్లర్ ఒకరు, గెలీలియో ఒకరు, నెక్స్ట్ మనకు సర్ ఐజాక్ న్యూటన్, వీళ్ళందరూ కలిసి మనకు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వాళ్ళు ఏమన్నారంటే భూకేంద్ర సిద్ధాంతాన్ని తిరస్కరించారు. ఓకేనా, ప్రతిపాదన భూకేంద్ర సిద్ధాంతం తిరస్కరణ, భూకేంద్ర సిద్ధాంతం తిరస్కరించబడింది. ఓకేనా, తిరస్కరించబడింది. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రయోగం చేస్తారు. అది ఫిజిక్స్లో మనం వచ్చినప్పుడు చూద్దాం. ఇది సూర్యకేంద్ర సిద్ధాంతం, భూకేంద్ర సిద్ధాంతం అనేది మనకు ఫిజిక్స్లో ఉంటుంది, ఫిజిక్స్లో మనం చూద్దాం. ఓకేనా, ఇది వీళ్ళు చేయడం వల్ల మనకు లాభాలు వచ్చినాయి ఏంటి అనేది, మనకు విశ్వంలో ఏమేమి ఉన్నాయనేది బయటపడ్డాయి అనమాట. గెలాక్సీలు అంటే ఏంటి, నిహారికలు అంటే అవన్నీ బయటపడ్డాయి అనమాట వీళ్ళు చేయడం బట్టి. ఓకేనా, ఇది నెక్స్ట్ ఖగోళ వస్తువులను కొలిచే ప్రమాణాలు. ఓకేనా, ఖగోళ వస్తువులు ఆస్ట్రోనామికల్ ఐటమ్స్ని, అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఎలా అంటే, ఇప్పుడు ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటాము దీన్ని, ఖగోళ శాస్త్రాన్ని కొలిచే ప్రమాణాలు ఏంటంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఇది ఖగోళ శాస్త్రాన్ని కొలిచే ప్రమాణాలు అన్నమాట. ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఏం లేదు, రెండు ఖగోళ వస్తువుల మధ్య సగటు దూరాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన భూమి మరియు సూర్యుడి మధ్య సగటు దూరం దీన్ని ఏమంటామంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటాం. ఓకేనా, రాస్తున్నాము. ఎగ్జాంపుల్గా భూమి సూర్యునికి మధ్య గల సగటు దూరం, ఓకే, సగటు దూరం ఏమంటామంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటాం, ఏయు అంటాం. ఓకేనా, ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఎన్ని కిలోమీటర్లు అంటే 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 149.5 మిలియన్ కిలోమీటర్లు. ఓకేనా, మిలియన్ కిలోమీటర్స్ అంటే మనకు 149.5 కిలోమీటర్లు, మిలియన్ కిలోమీటర్లు. ఓకేనా, అంటే ఇప్పుడు మనకు ఎంత వస్తుందంటే మనం చూసుకుంటే 14,98,98,000 కిలోమీటర్ల దూరంలో మనకు భూమికి ఇంత దూరంలో మనకు సూర్యుడు ఉన్నాడని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనకి ఇది మనం రెండు ఖగోళ వస్తువుల మధ్య దూరం, సగటు దూరాన్ని కనుక్కోవడానికి మనం ఆస్ట్రోనామికల్ యూనిట్ యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ లైట్ ఇయర్, కాంతి సంవత్సరం. అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో దాన్ని మనం ఏమంటామంటే కాంతి సంవత్సరం అంటాం. ఓకే, లైట్ ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం. ఓకే, కాంతి సంవత్సరం, లైట్ ఇయర్. ఓకేనా, లైట్ ఇయర్ అంటాం. కాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, కాంతి ఒక సెకండ్ కాలంలో సెకండ్లో ఏం చేస్తుందంటే 3 లక్షల
3,00,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఒక్క సెకండ్ కాలంలో. ఓకేనా, ఒక్క సెకండ్ కాలంలో 3,00,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఏంటిది? మన కాంతి ప్రయాణిస్తుంది. ఇంకోటి ఏంటంటే మన భూమికి చేరడానికి కాంతికి పడు సమయం ఎంత అంటే భూమికి చేరడానికి భూమిని సూర్యకాంతి చేరడానికి సమయం ఎంత అంటే 8 నిమిషాల 311 సెకండ్లు. ఓకేనా, 311 సెకండ్లు మనకు భూమి సూర్యకాంతి అనేది భూమికి వెళ్ళడానికి 8 నిమిషాలు 311 సెకండ్లు మనకు పడుతుంది. ఓకేనా, ఇది కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం మనం. అయితే కాంతి సంవత్సరం అంటే ఏంటంటే ఒక కాంతి సంవత్సరం ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాద్దాం. ఒక కాంతి సంవత్సరం ఈజ్ ఈక్వల్స్ టు మనకి 9.3 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. అంటే ఒక సంవత్సరం కాంతి సంవత్సరం ప్రయాణించే దూరం ఎంత అంటే 9.3 ఇంటూ 10⁻12 kilometers or 9.461 into 10⁻12 kilometers. ఓకేనా, ఒక కాంతి సంవత్సరం ఎంత దూరం ప్రయాణిస్తుందంటే 9.3 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. ఓకేనా, నెక్స్ట్ లేదంటే 9.46 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మనకు పర్సెక్ అంటే ఏంటంటే కాంతి అనేది పర్సెక్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు పర్సెక్ అంటే ఏంటంటే ఒక కాంతి అనేది ఒక కాంతి సంవత్సరం 3.26 కాంతి సంవత్సరాన్ని కలిపితే ఒక పర్సెక్ అవుతుంది. ఓకేనా, అందుకోసమే 1 పర్సెక్ ఈజ్ ఈక్వల్స్ టు 3.26 కాంతి సంవత్సరాలు. ఓకేనా, 3.26 కాంతి సంవత్సరాలు. 3.26 కాంతి సంవత్సరాలు అంటే దాన్ని ఏమంటామంటే 1 పర్సెక్ అంటాం. ఓకేనా, 3.26 కాంతి సంవత్సరాల సమయాన్ని మనం ఒక పర్సెక్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ పర్సెక్ని మెగాసెక్ అంటాం. మెగాసెక్ అంటే ఏంటంటే మెగా పర్సెక్. ఓకే, మెగా పర్సెక్ అంటే ఏంటంటే 10 లక్షల కాంతి సంవత్సరాలు కలిపి. ఓకేనా, అంటే 10 లక్షల కాంతి సంవత్సరాలు కలిపితే ఒక మెగా పర్సెక్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన నక్షత్రానికి అంటే సూర్యునికి అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ పేరు ఏంటంటే ఆండ్రోమెడా. ఓకేనా, మన చెక్ అయిపోయింది కాబట్టి మన సూర్యునికి దగ్గరలో ఉండే గెలాక్సీ ఆండ్రోమెడా అది 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఓకేనా, సో మనం ఇక్కడ ఇది దీంట్లో చెప్పాల్సిన పాయింట్ కాంతి సంవత్సరంలో. సో దీంట్లో కూడా కవర్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ గెలాక్సీ అంటే మనకి గెలాక్సీ అంటే ఏంటంటే కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని మనం ఏమంటామంటే గెలాక్సీ అంటాం. ఓకేనా, కొన్ని వేల కోట్ల నక్షత్రాల గుంపును ఏమంటామంటే గెలాక్సీ అంటాం. గెలాక్సీ అంటాం. ఓకేనా, లేదంటే పాలపుంత అంటాం, గెలాక్సీ అంటారు. ఓకేనా, కొన్ని వేల కోట్ల నక్షత్రాల గుంపుని మనం గెలాక్సీ అంటాం. అయితే విశ్వంలో అతి చిన్న గెలాక్సీ స్మాల్ గెలాక్సీ.
స్మాల్ గెలాక్సీ ఏంటంటే సిగ్వే 2. సిగ్వే 2 మనకు స్మాల్ గెలాక్సీ. మరి లార్జ్ అంటే పెద్ద గెలాక్సీ, లార్జెస్ట్ గెలాక్సీ. స్మాలెస్ట్ అంటే ఇది, లార్జెస్ట్ అంటే హైడ్రా. ఓకేనా, హైడ్రా అనేది లార్జెస్ట్ గెలాక్సీ. అంటే అది పెద్ద గెలాక్సీ ఏమో హైడ్రా, అది చిన్న గెలాక్సీ ఏమో సిగ్వే 2. ఓకేనా. నెక్స్ట్ ఈ గెలాక్సీలో మనకేముంటాయంటే నక్షత్రాలు ఉంటాయి. ఆ గెలాక్సీలో నక్షత్రాలు ఉంటాయి, నక్షత్రాల చుట్టూ గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి, శాటిలైట్స్ ఉంటాయి, గ్రహశకలాలు ఉంటాయి. వీటన్నిటిని కలుపుకొని మనం ఏమంటామంటే గెలాక్సీ అని చెప్తాం. ఓకేనా, ఓకే, గెలాక్సీ అని చెప్తాం. నెక్స్ట్ ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రాన్ని మనం ఎక్కడ ఉంటుందంటే ఉత్తర ధ్రువానికి అపోజిట్గా ఉంటుంది. ఉత్తర ధ్రువానికి ఎదురుగా. ఓకే, ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉంటుంది. దీన్ని పోలరీస్ కూడా అంటాం. పోలరీస్ అంటాం దీన్ని. ఓకేనా, ధ్రువ నక్షత్రాన్ని పోలరీస్ అంటాం. ఇది ఏ ఏరియాలో ఉందంటే గ్రేట్ బేర్ ఏరియా. ఓకేనా, ఈ ఏరియాలో మనకు ధ్రువ నక్షత్రం ఉంటుంది. ధ్రువ నక్షత్రం గల స్థానం, ధ్రువ నక్షత్ర స్థానాన్ని మనం ఏమంటామంటే గ్రేట్ బేర్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ మన సూర్యుడు ఉన్న గెలాక్సీని మనం ఏమంటే పాలవెల్లి లేదా మిల్కీ వే లేదా ఆకర్షకంగా అంటాం. పాలవెల్లి అంటే ఏంటంటే మన సూర్య కుటుంబం గల, ఓకే, మన సూర్య కుటుంబం గల గెలాక్సీని ఏమంటామంటే మిల్కీ వే పాలవెల్లి అని చెప్తాం. ఓకేనా, పాలవెల్లి అని చెప్తాం. ఇంకొకటి ఇక్కడ గెలాక్సీ అనే పదం అనేది ఎక్కడి నుంచి పుట్టిందంటే మనకు గెలాక్సీ అనే వర్డ్ గ్రీకు పదం. గెలాక్సీ అనేది గ్రీకు భాష నుండి పుట్టింది. గ్రీకు పదం. గ్రీకులో గెలాక్సీ అంటే దాని అర్థం ఏంటంటే పాలు అని అర్థం. ఓకేనా, గెలాక్సీ అంటే పాలు అని అర్థం. అందుకోసమే గెలాక్సీని మనం తెలుగులో ఏమంటామంటే పాలపుంత అని చెప్తాం. ఆ గెలాక్సీ అనే వర్డ్ అనేది గ్రీకు భాషలో పుట్టింది. ఓకేనా. నెక్స్ట్ చదువు పాలవెల్లి అని చెప్పేసాం. ఓకేనా. దీనికి దగ్గరలో ఉన్నది మన మన పాలవెల్లికి దగ్గర అంటే మిల్కీ వేకి దగ్గరలో ఉన్న గెలాక్సీ పేరు ఏంటంటే ఆండ్రోమెడా. ఓకేనా, ఇందా కూడా ఇక్కడ వచ్చింది ఆండ్రోమెడా అనేది. ఇది సూర్యునికి దగ్గరగా ఉన్న గెలాక్సీ. మన గెలాక్సీ కన్నా లేదన్నా సూర్యుని కన్నా కూడా ఇవ్వచ్చు. మన గెలాక్సీకి అంటే మిల్కీ వేకి దగ్గరగా ఉన్నది. ఓకేనా, మిల్కీ వేకి దగ్గరగా ఉన్న ఆండ్రోమెడానే, సూర్యునికి దగ్గరగా ఉన్న ఆండ్రోమెడాని మన ఆకాశ గంగా అన్న కూడా. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే 2 పేర్లు ఉన్నాయి. ఒకటి పాలవెల్లి, ఇంకోటి ఆకాశ గంగా అని కూడా పిలుస్తాం. ఆకాశ గంగా. మన గెలాక్సీని, మన మిల్కీ వేని మనం ఆకాశ గంగా అని కూడా పిలుస్తాం. ఓకేనా, పాలవెల్లి, ఆకాశ గంగా 2 కూడా మన మిల్కీ వేకి నేమ్స్. ఇంకోటి నెక్స్ట్ మనకు గెలాక్సీలో ఇప్పుడు ఇది జరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే మన సూర్యునికి దగ్గరగా ఉన్నది ప్రాక్సికోమా అనేది మన భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా ఉన్న
దగ్గరగా ఉన్న నక్షత్రం మరొక నక్షత్రం ప్రాక్సికోమా నక్షత్రం. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనకు గెలాక్సీలో వాటి షేప్స్ అన్నమాట, వాటి టైప్స్ అన్నమాట. టైప్స్, గెలాక్సీ టైప్స్ అన్నమాట. ఇంగ్లీష్లో అయితే గెలాక్సీ టైప్స్. ఓకేనా? గెలాక్సీ టైప్స్. రైట్. గెలాక్సీ టైప్ ఏంటంటే మనకి ఇవి షేప్ని బట్టి ఉంటాయి. ఒకటేమో స్పైరల్, రెండోదేమో మనకి ఎలిప్టికల్, మూడోదేమో మనకి ఇర్రెగ్యులర్. లాస్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కనిపోయినది డ్రాఫ్ట్ అంటే మరగుజ్జు అని చెప్తాం. ఓకేనా? 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ టైప్ ఏంటంటే సర్పిలాకార గెలాక్సీలు. రెండవది ఏంటంటే ఇది దీర్ఘ వృత్తాకార గెలాక్సీలు. నెక్స్ట్ మూడవది క్రమరహిత గెలాక్సీలు. ఇప్పుడు ఇటీవల కాలంలో అంటే ఈ ప్రజెంట్ ఈ 10 years బ్యాక్ ఆర్ 20 years బ్యాక్ మనకు డ్రాఫ్ట్ మరగుజ్జు గెలాక్సీ అని చెప్తాం. అంటే ఇది చాలా ఓల్డ్ అన్నమాట. ఇంకొకటి ఇక్కడ గెలాక్సీ అన్నప్పుడు ఇంకోటి పెద్ద గెలాక్సీ చిన్న గెలాక్సీ అన్నా కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది ఓన్లీ లక్ష నక్షత్రాలు గల ఒక లక్ష నక్షత్రాలు గుంపు కలిగితే దాన్ని చిన్న గెలాక్సీ అంటాం. పెద్ద గెలాక్సీ దేన్ని అంటామంటే 10 లక్షల పైన నక్షత్రాలు గుంపు. ఓకేనా? 10 లక్షల నక్షత్రాల గుంపు కలిగినది లార్జెస్ట్ గెలాక్సీ అన్నమాట. ఓకేనా? స్మాలెస్ట్ గెలాక్సీ అంటే మనకు 1 లక్ష మాత్రమే నక్షత్రాలు ఉంటాయి. 10 లక్షల పైన నక్షత్రాలు కలిగిన దాన్ని మనం ఏమంటే లార్జెస్ట్ గెలాక్సీ అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏంటంటే సర్పిలాకారం ఆండ్రోమెడా. దీనికి నేను చెప్తాను, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి ఏంటంటే ది లార్జ్ అండ్ స్మాల్ clouds, the large and small clouds, megaliths. ది లార్జ్ అండ్ స్మాల్ క్లౌడ్స్ మెగాలిప్స్ అనేది క్రమరహిత గెలాక్సీకి ఉదాహరణ. మరగుజ్జు అంటే దీంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టు 1 లక్ష కన్నా తక్కువ ఉంటాయి. ఇది అటువంటి గెలాక్సీని మనం మరగుజ్జు గెలాక్సీ అంటాం. దీర్ఘ వృత్తాకార గెలాక్సీ అంటే మనకి దాని పరిధి అనేది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. ఓకేనా? ఇది అటువంటి గెలాక్సీని మనం దీన్ని అంటాం స్పైరల్ గెలాక్సీ అంటే సర్పిలాకారం. ఓకేనా? ఎస్ ఆకారంలో ఉంటే దాన్ని మనం స్పైరల్ గెలాక్సీ అని చెప్తాం. ఓకేనా? క్రమరహిత అంటే దానికి ఒక షేప్ ఉండదు, అటువంటి గెలాక్సీని మనం క్రమరహిత గెలాక్సీ అంటాం. మరగుజ్జు గెలాక్సీ అంటే చెప్పేసాను ఇంతకుముందు డ్రాఫ్ట్, దాంట్లో లాస్ట్ 1 లక్ష కన్నా తక్కువ ఉంటే గెలాక్సీ దాన్ని మనం మరగుజ్జు గెలాక్సీ అని చెప్తాం. ఓకేనా? ఇంతటితో ఇవాళ ఫస్ట్ క్లాస్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్లో సెకండ్ క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అప్డేట్స్ కోసం.